సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మానవ శరీరం కేవలం ఎముకలు, కండరాల కలయిక మాత్రమే కాదు. అదొక అద్భుతమైన మహారహస్య కోటలాంటిది. ఈనాటి మన ఈ విశ్లేషణలో మన కడుపు లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన సామ్రాజ్యం గురించి, అక్కడ నిరంతరం జరిగే ఒక ఎపిక్ సూక్ష్మ యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన సైన్యం పేరే ఉదర రక్షక దళం. అదేనండి, ద గట్ గార్డియన్ ఆర్మీ. ఈ ఆర్మీ ఎలా పనిచేస్తుంది, ఈ కోటని ఎలా కాపాడుతుందనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ఆలోచించండి. మన కంటికి కనిపించని ఒక పెద్ద అదృశ్య సైన్యం ప్రతిరోజూ మన కడుపులో భీకరమైన యుద్ధాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి అచ్చం ఏదో హాలీవుడ్ సూపర్ హీరో సినిమా కథలా ఉంది కదూ, కానిది అక్షరాలా నిజం. మన జీర్ణ వ్యవస్థ లోపల ఒక మహానగరముంది. ఆ నగరాన్ని బయటి శత్రువుల నుంచి కాపాడటానికి లక్షలాది సూక్ష్మ సైనికులు ప్రతిక్షణం కాపలా కాస్తున్నారు. అసలు ఈ సైన్యం కథేంటో తెలుసుకోవాలని భలే ఆసక్తిగా ఉంది కదా. ఈ కథలో ముందుగా మనం ఒక ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకోవాలి. అదే ప్రోబయోటిక్స్. ఇవే మనకు సహాయం చేసే చిన్న సజీవ బ్యాక్టీరియా. వీటినే మనం గట్ గార్డియన్ ఆర్మీ అని పిలుస్తున్నాం. మన జీర్ణ వ్యవస్థను ఒక పెద్ద నగరంగా ఊహించుకుంటే, కడుపు లోపలి పొరలు ఆ నగరానికి రక్షణగా ఉండే పెద్ద సిటీ వాల్లాంటివి. ఈ చిన్న సూపర్ హీరోలు ఆ గోడ వెంబడి ఎప్పుడూ అలర్ట్గా కాపలా కాస్తూ ఉంటారు. చెడుక్రిములు ఆ గోడ దాటి రక్తంలోకి రాకుండా ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రక్షక దళాన్ని ఆధునిక కాలంలో ఏవో పెద్ద పెద్ద ల్యాబ్లలో కనిపెట్టలేదు. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితమే సింధూలోయ నాగరికత కాలంలోనే మన పూర్వీకులు పులియబెట్టిన ఆహారాన్ని తిని ఈ సైనికులను తమ నగరంలోకి రిక్రూట్ చేసుకున్నారు. పప్పులు, పెరుగు, మజ్జిగ లాంటివి పులియబెట్టి తినడం ద్వారా ఆ ఆర్మీని పెంచారు. ప్రాచీన గ్రంథాలలో కూడా ఈ సహజ పెంపకం గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది. ఇక 2020ల నాటికొస్తే ఆధునిక సైన్స్ ఈ బ్యాక్టీరియాను ఖచ్చితంగా మ్యాపింగ్ చేయగలిగే స్థాయికి చేరుకుంది. మన పూర్వీకుల తెలివితేటలు నిజంగా గ్రేట్ కదా. సరే, మరి ఈ అదృశ్య సైనికులు ఆ గోడల్ని ఎలా కాపాడుతారు? వాళ్లు వాడే టెక్నికేంటి? అదొక భలే ఆసక్తికరమైన మ్యూజికల్ చైర్స్ ఆటలాంటిది. సైంటిస్టులు ఈ వ్యూహాన్ని కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న పిల్లలు ఆడే మ్యూజికల్ చైర్స్ ఆటను ఊహించుకోండి. మన కడుపులోని గోడల మీద కేవలం కొన్ని కుర్చీలు, అంటే బ్యాక్టీరియా అతుక్కునే ప్రదేశాలు మాత్రమే ఉంటాయి. శత్రు బ్యాక్టీరియా రాగానే మన సూపర్ హీరో సైనికులు వెంటనే ఆ గోడ వద్దకు పరుగెత్తుతారు. ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్లో ఆ కుర్చీలన్నింటినీ ఈ సైనికులే ఆక్రమించేస్తారు. దాంతో ఆ చెడు బ్యాక్టీరియాకు ఏమాత్రం పార్కింగ్ ప్లేస్ దొరకదు. ఇక మూడవ దశలో మనవాళ్లు పుల్లటి లాక్టిక్ యాసిడ్ను స్ప్రే చేసి శత్రువులను అక్కడ్నుండి పూర్తిగా కడిగిపారేస్తారు. వైద్య పరిశోధనలు కూడా ఈ మ్యూజికల్ చైర్స్ కాన్సెప్ట్నే కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ కొటేషన్ చూడండి: ప్రోబయోటిక్స్ ఉదరగోడల మీద ఉండే ఈ కీలకమైన అతుక్కునే ప్రదేశాల కోసం హానికరమైన ఆక్రమణదారులతో తీవ్రంగా పోటీపడతాయి. అంటే మన రక్షక సైన్యం బలంగా ఉన్నప్పుడు కడుపులోని ఆ సీట్లన్నీ ఈ సూపర్ హీరోల చేతిలోనే ఉంటాయి. దీనివల్ల ఆ ఇన్వేడర్స్, అంటే బయట్నుంచొచ్చే శత్రువులు తమ క్యాంపులు వేసుకోలేరు, అనారోగ్యాలు కూడా దరిచేరవు. అయితే ఈ ఫిజికల్ బ్లాకింగ్ టెక్నిక్స్తో పాటుగా ఈ గట్ గార్డియన్స్ వాడే కొన్ని కెమికల్ వెపన్స్ కూడా ఉన్నాయి. అవే వాళ్ళ పుల్లని కవచాలు. ఈ సైనికులు కేవలం గోడలకు అతుక్కునే సైలెంట్గా కూర్చోరు. వాళ్ళు బ్యాక్టీరియోసిన్లు అనే సహజ యాంటీబయోటిక్స్ను రిలీజ్ చేస్తారు. ఇవి నేరుగా చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాకుండా లాక్టిక్ ఆమ్లాన్ని స్ప్రే చేస్తారు. దీనివల్ల కడుపులోని పీహెచ్ స్థాయి పడిపోయి ఆ వాతావరణమంతా విపరీతంగా పుల్లగా మారిపోతుంది. ఈ పుల్లని వాతావరణంలో విలన్స్ అస్సలు బతకలేరు. దాంతోపాటుగా మన సైనికులు ఆ సిటీ వాల్కి ఏర్పడిన చిన్న చిన్న పగుళ్లను కూడా ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ వాల్స్ క్రాక్ అవ్వకుండా చూసుకుంటారు. కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. భూమిమీదున్న అందరి జీర్ణనగరాలు ఒకేలా ఉండవు. స్థానిక సైనికులకి, విదేశీ దళాలకి మధ్య ఉన్న అసలు తేడా ఇక్కడే బయటపడుతుంది. దీని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. వెస్టర్న్ దేశాల వాళ్ల గట్ సిటీ ఎక్కువగా జంతు సంబంధిత మాంసం, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ఇండియన్ గట్ సిటీ అలా కాదు. వేల సంవత్సరాలుగా పప్పులు, కూరగాయలు, హై ఫైబర్ ఉండే మొక్కల ఆధారిత ఆహారాలతో మన కడుపులోని వాతావరణం రూపుదిద్దుకుంది. కాబట్టి వెస్టర్న్ వాతావరణంలో పనిచేసే సైనికులు మన ఇండియన్ వాతావరణంలో అస్సలు పనిచేయలేరు. ఎవరి లోకల్ సిటీకి ఆ లోకల్ వాతావరణం తెలిసిన సైనికులే కావాలి.
ఇక్కడే మనం ప్రెవోటెల్లా అనే పేరును గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన సాంప్రదాయ భారతీయ జీర్ణ వ్యవస్థలో న్యాచురల్గా పెరిగే ఒక సూపర్ పవర్ఫుల్ బ్యాక్టీరియా గ్రూప్. వీళ్ళు అచ్చం మన లోకల్ ఎలైట్ కమాండోల్లాంటివాళ్లు. మన కారపు ఫుడ్ని, ఎక్కువ పీచుండే భోజనాన్ని సులభంగా జీర్ణం చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఫారిన్ నుంచి వచ్చే ప్రోబయాటిక్ సైనికులకు ఈ ఫుడ్ అలవాటుండదు కాబట్టి వాళ్లు మన గట్ సిటీలో బతకలేరు, ఫైట్ చేయలేరు కూడా. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే మన భారతీయ గట్ సిటీకి స్థానికంగా పుట్టి పెరిగిన సైనికులే అవసరం. మరి వీళ్ళెక్కడ దొరుకుతారు? రోజువారీ తినే సాంప్రదాయ ఆహారాల్లోనే వీళ్ళు మిండుగా ఉన్నారు. రోజూ తినే తాజా పెరుగు, చల్లని మజ్జిగ, పులిబెట్టిన పప్పులు, ఇంకా మన పెద్దవాళ్లు చెప్పే చద్దన్నం నీరు, ఇవన్నీ ఎంతో అద్భుతమైన లోకల్ ఆర్మీని సప్లై చేస్తాయి. వీటిని తినడం ద్వారా ఆ ప్రెవోటెల్లా ఆర్మీకి మనం ఎప్పటికప్పుడు కొత్త సూపర్ ట్రెండ్ సైనికులను పంపుతున్నామన్నమాట. మరి ఏ సిటీకి ఖచ్చితంగా ఏ సైనికులు కావాలో ఎలా తెలుస్తుంది? దానికి ఒక పర్ఫెక్ట్ మిలిటరీ ప్లాన్ ఉంది. అదే ప్రెసిషన్ టెస్టింగ్ స్ట్రాటజీ, లేదా ఖచ్చితమైన పరీక్షా వ్యూహం. మనుషులందరి చేతి వేలి ముద్రలు ఎలాగైతే వేరువేరుగా ఉంటాయో అలాగే ప్రతి వ్యక్తి కడుపులోని గట్ సిటీ కూడా కంప్లీట్గా యునీక్ అన్నమాట. ఒక వ్యక్తి పుట్టినప్పట్నుంచి తిన్న ఫుడ్డు, పెరిగిన వాతావరణం అన్నీ కలిసి ఆ వ్యక్తికంటూ ఒక ప్రత్యేకమైన గట్ సిటీని నిర్మిస్తాయి. కాబట్టి ఒకరికి సెట్ అయిన రక్షకదళం మరొకరికి ఏమాత్రం సెట్ కాకపోవచ్చు. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, మార్కెట్లో దొరికే ఏవో సాధారణ ప్రోబయోటిక్స్ వాడడమనేది ఎలాంటి ప్లానింగ్ లేకుండా శత్రువుల గురించి ఏమాత్రం ఐడియా లేని సైనికులను చీకట్లో యుద్ధానికి వదిలేయడం లాంటిది. వాళ్లు లోపలికి వెళ్లి ఏ కుర్చీలో కూర్చోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ ప్రెసిషన్ టెస్టింగ్ అనేది ఒక బ్రిలియంట్ మిలిటరీ జనరల్ లాగా పనిచేస్తుంది. ఈ టెస్ట్ ముందుగా ఆ గట్ సిటీని మొత్తం మ్యాపింగ్ చేసి ఎక్కడ పగుళ్లున్నాయి, ఖచ్చితంగా ఏ లోకల్ దళాలు అవసరమో తెలుసుకొని అప్పుడు పర్ఫెక్ట్ సైనికులను రంగంలోకి దింపుతుంది. ఇక ముగింపుకొస్తే ఇదంతా విన్నాక ఒక ఇంట్రెస్టింగ్ థాట్ రాకమానదు. ప్రతి మనిషి కడుపులోని గట్ సిటీ పూర్తిగా డిఫరెంట్ అయినప్పుడు ఆయా వ్యక్తుల చీకటి కోట గోడల మీద ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేకమైన సూపర్ హీరోలు గస్తీకాస్తూ ఉండొచ్చు? అసలు ఆ సైన్యం బలంగా ఉందా? ఆ అదృశ్య సూపర్ హీరోలను కాపాడుకునేందుకు సరైన లోకల్ ఫుడ్ని లోపలికి పంపుతున్నారా లేదా? అదృశ్యంగా ఉంటూనే ప్రాణాలు రక్షిస్తున్న ఆ హీరోల గురించి ఆలోచిస్తే నిజంగా ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈ అద్భుతమైన గట్ గార్డియన్ ఆర్మీ పనితీరు ప్రతి ఒక్కరినీ తమ ఆరోగ్యం గురించి కొత్తగా ఆలోచించేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.